విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో టీడీపీ వైఖరి చెప్పాలన్న బొత్స వ్యాఖ్యలకు గంటా శ్రీనివాసరావు కౌంటర్ ఇచ్చారు. వైసీపీకి స్టీల్ ప్లాంట్ అంశం రాజకీయం, కానీ తమకు స్టీల్ ప్లాంట్ ఓ సెంటిమెంట్ అన్నారు. తాము వైసీపీ నాయకుల్లా అధికారంలో ఉంటే ఒకలా, లేకుంటే మరోలా మాట మార్చమన్నారు. ఇవాళ కేంద్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. గొప్పగా చెప్పుకుంటారు, ప్రతి మాటకి కూడా కూటమి ప్రభుత్వం అని చెప్తున్నారు. ఆ కూటమి ప్రభుత్వం మీ తాలూకా విధానాన్ని మీరు చెప్పండి. ప్రైవేటీకరణకి వ్యతిరేకమా కాదా ఆ మాట చెప్పండి. మీరు మీ నాయకులతో మీ రాష్ట్రంలో ముఖ్యమంత్రితో ఉప ముఖ్యమంత్రితో ఆ మాట చెప్పించండి. మేము రాజీనామా చేస్తాం, మేము వచ్చి అయిపోయిన తర్వాత ఆకులు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటామంటే కాదు. దయచేసి అర్థం చేసుకోండి. ఇది ప్రజా మనోభావాలతో మనం వచ్చి ఆటలు ఆడుకోవడం సమంజసం కాదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది వాళ్ళకి రాజకీయం, కానీ మాకు కానీ మా పార్టీకి కానీ అది ఒక సెంటిమెంటు, అది ఒక అభిమానం, అది ఒక తెలుగువాడి గుండె చప్పుడుగా భావించే భావన మాది, మా పార్టీ వాళ్ళది. తెలుగుదేశం పార్టీ వైఖరి ఏంటో చెప్పాలని చెప్పని నిన్న నాయకులు ఈ స్టీల్ ప్లాంట్ దీని మీద మాట్లాడడం జరుగుతూ ఉంది. మరి వాళ్ళు నిక్కర్లు వేసుకోకముందే తెలుగుదేశం పార్టీ స్టీల్ ప్లాంట్ పట్ల ఎలా ఉంటుందో ఏంటనేది వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండగా, నేను ఎర్రవనాయుడు గారు, ఎంవీఎస్ మూర్తి గారు మేమందరం ఎంపీలుగా ఉండగా ఆ రోజు డిజిన్వెస్ట్మెంట్ ప్రపోజల్ వస్తేనే చంద్రబాబు నాయుడు గారి చొరవతోటి ఆ రోజు వాజ్పేయి గారిని కలిసి ఆ స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా డిజిన్వెస్ట్మెంట్ ప్రపోజల్ చేయకూడదు, దాన్ని విరమించుకోవాలని ఒత్తిడి తెచ్చి దాన్ని చేసిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ అనేది మాకు ఒక చాలా చాలా ప్రయారిటీతో కూడుకున్న అంశం. ఆ వైఖరి మీలాగా అధికారంలో ఉంటే ఒకలాగా, అధికారంలో లేకపోతే ఒకలాగా, ఎలక్షన్ ముందు ఒకలాగా, ఎలక్షన్ అయిపోయిన ఒకలాగా మా వైఖరి ఎప్పుడు మారదు.